ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో ఉంటుంది మనకి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో దీనికి మనం రూట్స్ ఎలా కనుక్కుంటున్నాం అంటే దానికి ఫార్ములా ఉంది. సో ఫార్ములా వచ్చేసరికి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఈ ఫార్ములాతో మనం రూట్స్ కనుక్కుంటాం అన్నమాట క్వాడ్రాటిక్ ఈక్వేషన్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏబిసి వాల్యూస్ రాసుకోండి కంపేరింగ్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ ఏ వాల్యూ ఏంటి? ఏ వాల్యూ 2 అవుతుంది, బి వాల్యూ 3 అవుతుంది, సి వాల్యూ మైనస్ 2 అవుతుంది. సో ఈ మూడు మనం ఏం చేస్తాం? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫార్ములా ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఫస్ట్ బిఏ వాల్యూ ఏంటి? 3. సో మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ ఏంటి? 3. సో 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఏంటి? ఏ వాల్యూ ఏంటి? 2. సి వాల్యూ ఏంటి? మైనస్ 2 బై 2 ఇంటూ ఏ ఎంత? 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 3 స్క్వేర్ ఎంత? 9 మైనస్ 4 2 జార్ 8 8 2 జార్ 16. సో మైనస్ 16 వస్తుంది ఇక్కడ. సో మైనస్ మైనస్ ఏంటి? ప్లస్. సో ఇక్కడ ప్లస్ 16 వస్తుంది బై 2 2 జార్ 4. 9 ప్లస్ 16 ఎంత? 25. సో ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 25 బై 4. సో రూట్ 25 అంటే మనకి ఏమొస్తుంది మనకి? సో 5 స్క్వేర్ 25. సో సింపుల్గా మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ కాదు 5 బై 4. ఇప్పుడు మనకి 2 రూట్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఫస్ట్ రూట్ ఏంటి మనకి? మైనస్ 3 ప్లస్ 5 బై 4. ఇంకోటి వచ్చేసరికి మైనస్ 3 మైనస్ 5 బై 4. సో మైనస్ 3 ప్లస్ 5. సో 5 మైనస్ 3 ఎంత? 2. సో ఇక్కడ ఏమొస్తుంది? 2 బై 4 విచ్ ఈస్ 2 2 జా 1 బై 2. అండ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది? మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ మనకి 5 ప్లస్ 3 ఎంత? 8 కాబట్టి అండ్ గ్రేటర్ సింబల్ మైనస్ 8 కాబట్టి మైనస్ 8 బై 4. 4 1 జార్ 4 2 జార్ సో మైనస్ 2. సో ఇక్కడ మనకి రూట్స్ ఏంటి? 1/2 అండ్ మైనస్ 2.